రాజ్మా గింజల కూర చేస్తున్నాండి. వాటికి కావాల్సిన పదార్థాలు: రాజ్మాలు నైట్ నానబెట్టుకోవాలి, శుభ్రంగా కడగాలండి. 1-2 సార్లు కడుక్కొని కుక్కర్లో వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న రాజ్మాలండి. కుక్కర్ తీసుకోవాలి. ఒక గ్లాసు వాటర్ అండి. రాజ్మాలో కొంచెం ఎక్కువసేపు ఉడికించాలి. ఒక 5-6 విజిల్స్ పెట్టాలండి, తొందరగా ఉడకవు. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. పెట్టేసి బాగా ఉడకనివ్వాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, నూనె, గరం మసాలా, ధనియాల పొడి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, టమాటా, ఉల్లిపాయ, పచ్చి కొబ్బరి అండి కొద్దిగా, కారం, పసుపు, జీలకర్ర. ముందుగా కొంచెం జీలకర్ర మిక్సీలో వేసుకోవాలండి. పచ్చి కొబ్బరి, జీలకర్ర, టమోటా ఇది పేస్ట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా మిక్సీ వేసుకోవాలండి. ఈలోపు మనం తాలింపు రెడీ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. కొద్దిగా నూనె, ఉల్లిపాయ, కరివేపాకు, బిర్యానీ ఆకు, చెక్క అండి, టమాటా పేస్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొంచెం కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు. ఇది బాగా కలపాలండి. మొత్తం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఉడికిచ్చిన రాజ్మా అండి సగం వేసుకోవాలి వాటర్తో పాటు. రాజ్మా ఉంటుంది చూడండి, దీన్ని మెత్తగా చేసుకోవాలి. అప్పుడు మనకి పప్పులో కొంచెం అక్కడక్కడ రాజ్మా తగులుతుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మెత్తగా చేసుకున్న రాజ్మా అండి వేసేయాలి. ఇందులో కొంచెం బాగా కలుపుకోవాలి. కొద్దిగా గరం మసాలా. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చపాతీకి చాలా బాగుంటుందండి.